రేవంత్ రెన్యువల్ సీఎం. మరి నీ పదవికి రెన్యువల్ ఉన్నదా లేదా? మొన్న అన్నీ రద్దు చేసి పారేసిండు మీ నాయన. నెల నెల రాహుల్ గాంధీకి కప్పం కట్టి సీఎం పదవి రెన్యువల్ చేసుకుంటున్నారు. ఎనుముల కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. ధాన్యంలో తాలు తీస్తే నీ తోలు తీస్తారు. పైసల బస్తాలు మోసే సన్నాసికి ఎరువుల బస్తాలు ఇచ్చే తెలివేది. వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతులకు దగ. ఒక్కో ఊళ్ళో పూర్తిగా రుణమాఫీ జరిగిన రాజకీయాల నుంచి తప్పుకుంటా మేడిగడ్డను వాళ్ళే బాంబులతో కూల్చారేమో. రైతు సంగ్రామ సభలో కేటీఆర్ ఫైర్. ఇక్కడ రాసిన మాటలను బట్టి చూస్తే కొంచెం కేటీఆర్ బ్లాస్ట్ అయిందనే చెప్పాలి. ఎప్పుడు మాట్లాడని మాటలు ఇవి. కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడని మాటలు ఇవి. కాబట్టి కేటీఆర్ గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక అధికారం బీఆర్ఎస్కి అనేది కలే. అందుకే రెన్యువల్ ముఖ్యమంత్రి అంటే ఒక రేవంత్ రెడ్డే కాదు, కాంగ్రెస్లో అనాదిగా ముఖ్యమంత్రులు గట్టినే ఉంటారు. ఇంకా ఈ విషయంలో రేవంత్ రెడ్డిని మెచ్చుకోవచ్చు కొంత. ఎందుకంటే 6 నెలలు అయిన ముఖ్యమంత్రిగా ఉండరా అనుమానాలు ఉండే, సంవత్సరమైన ఉండడా అని అనుమానాలు ఉండే, సంవత్సరంన్నర తర్వాత తొలగిస్తారేమో అనే అనుమానాలు ఉండే, 2 సంవత్సరాలకు తీసేస్తారేమో అన్న అనుమానాలు ఉండే. కానీ విజయవంతంగా 2.5 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నాడు. నాకు తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత పూర్తి కాలం సీఎం సీటులో కొనసాగే ఒక గనుడిగా రేవంత్ రెడ్డి గారు హిస్టరీ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పేరు తెచ్చుకోవడంతో పాటు వాళ్ళ అండదండలు ఉండడం అంత సులువైన విషయం ఏం కాదు. మన కళ్ళ ముందర జరిగిన చరిత్ర 2009 నుండి 2014 వరకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక 2 సీఎంలు మారిండు, కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా రోషయ్య గారు. కాబట్టి నువ్వు ఎన్ని తిట్టినా రేవంత్ రెడ్డి గారి విషయంలో అధిష్టానానికి రేవంత్ రెడ్డికి ఒక అద్భుతమైన సఖ్యత ఉన్నది. నువ్వు రెన్యువల్ చేసుకున్నాడు అని నిందించినా ఆయన చేసే పనిలో మాత్రం ఆయనకు స్పష్టత ఉన్నది. నువ్వు ఎన్ని నిందించినా కూడా ఆయనకు స్పష్టత అయితే ఉన్నది. అది చిన్న విషయం కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టి నిన్ను ఏదో అట్లా తోలుబొమ్మలా కూర్చోబెట్టింది. రేవంత్ రెడ్డి గారి పేసులో నువ్వు ఉంటే తెలుస్తుంది. పైసలు మోసుకపోతాడా, పెంకాసులు మోసుకపోతాడా అనే తర్వాత ఆ సీట్ను కాపాడుకోవడానికి ఆయన ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తాడు. ఇంకోటి పైసల బస్తాలు మోసే సన్నాసి అని. ఇక పైసల బస్తాలు మోసిండా పెంకాసుల బస్తాలు మోసిండా కాదు, ఆయన గట్టి సీఎంగా కాంగ్రెస్లో నిలబడిపోయిండు. అదైతే నిజం. ఇంకోటి మీరు ఏమంటారండి, ఒక్క ఊళ్ళో పూర్తిగా రుణమాఫీ జరిగిన రాజకీయాల్లోంచి తప్పుకుంటా జరగలేదు, 100% జరగలేదు. మరి మీరు చేసింది ఏంది? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారుగా, దళితులకు ఇచ్చిందా? ఒక్క దళితులకు ఇచ్చిన 100% మేము కూడా గట్ల నువ్వు అన్నట్టే అంటాం. నువ్వు మోసం చేసినావు, ఆ విషయంలో ఆయన కూడా మోసం చేస్తాడు. రైతు రుణమాఫీ అయితే జరగలే, ఎట్టి పరిస్థితుల్లో జరగలే రైతు రుణమాఫీ. మేడిగడ్డను వాళ్ళే బాంబులు పెట్టి పేల్చారేమో అంటే అప్పుడు సన్నాసులారా మీరే ఉంటారు అధికారంలో. ఏం చేసిండు మరి? వాళ్ళు బాంబులు పట్టుకొని పోతా అంటే మీరేం చేసిండు? మీ ఇంటెలిజెన్స్ ఏం చేసిండు అప్పుడు ఉన్నప్పుడు? మీరు ఏం చేసిండు? బాంబులు పెట్టి పేల్చిండ్లేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తాను. చెప్పడానికి బాగానే ఉన్నది. మరి ఆ బాంబులు పెట్టినప్పుడు మీరేం చేసిండు? ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏమన్నారు? మీరే బాంబులు పెట్టి పేల్చి మంది మీద ఎత్తాలని ఆయన అన్నాడు. ఇప్పుడు ఆయన మీ పార్టీలోనే ఉన్నాడు.